ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ టాప్ లూజర్గా ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. విప్రో మాత్రం ఫ్లాట్గా ఉంది. ఏడీఎస్ నుంచి స్లైట్గా మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ, రియాలిటీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, సర్వీస్ సెక్టర్ అనేది టాప్ లూజర్గా ఉండగా కోర్స్ మీడియాలో అనేది కొంత రికవరీ అనేది కనిపించింది. సో మొత్తం మీద దాదాపుగా 90% పైన ఇండియన్ ఇండిసెస్ అయితే ప్రెషర్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది. సౌత్ కొరియా, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, యూరప్, US 500, ఫ్రాన్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అండ్ జర్మన్ ఫీచర్స్ వచ్చేసరికి ప్రస్తుతం నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే లండన్ కూడా నెగిటివ్గా ఉంది. చైనా A50 ఫ్యూచర్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయిందని చెప్పేసి S&P 500 విక్స్ చెప్తుంది. సో మొత్తం మీద గ్లోబల్గా కూడా కొద్దిగా వీక్గానే సెంటిమెంట్ అనేది ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్ అండ్ కో, ఇంటెల్ ఇవన్నీ ఏంటంటే టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అవ్వగా నైకే, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్ అనేది టాప్ గెయినర్స్లో క్లోజ్ అయినాయి. ఎనీహౌ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీల్లో కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. బట్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన కంపెనీలు మాత్రం హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది S&P గ్లోబల్ వాళ్ళైతే పాజిటివ్గా ఇచ్చారు. ISM వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ISM వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేశారు. ఇదైతే పాజిటివ్గా ఉంది. జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అయితే నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ S&P గ్లోబల్, ISM వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏజెన్సీలు అనమాట. వాళ్ళు అనలైజ్ చేసి మొత్తం కూడా డేటా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ADP నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏ విధంగా ఉంది, ఆ డేటా సాయంత్రం 5:45 రిలీజ్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈ రోజున 10:30 HSBC వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో ఇన్ సింపుల్ వే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లేషన్ అనమాట. దాని తర్వాత M3 మనీ సప్లై ఏ విధంగా జరుగుతుంది అనే డేటా సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ వచ్చేసరికి పెద్దగా గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వలేదు. కొన్ని స్టాక్స్ ఫీచర్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి, అది కూడా స్లైట్ గ్రీన్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ట్రంప్ టారిఫ్ వార్ అప్రోచ్ ఏదైతే ఉందో దానివల్ల మార్కెట్లో హెవీగా వొలటాలిటీ, అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి అయితే వెళ్ళలేదు. హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండస్ఇండ్ బ్యాంకు, ట్రెంట్, జియో ఫైనాన్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, HDFC లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్లో ఉండగా HCL టెక్, BEL, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంకు, హిందాల్కో ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లో వెళ్ళిపోయాయి. ఇక ఫ్యూచర్లో బిల్డప్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, డెలివరీ, NMDC, ఆస్ట్రల్ పైప్స్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఐడియా, ఎస్ బ్యాంక్, BPCL, పేటిఎం వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా వోల్టాస్, పాలసీ బజార్, నౌకరీ, లోధా, డివిస్ ల్యాబ్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. ఇక RESE, DLF, TCS, బ్యాంక్ నిఫ్టీ, VEDLలో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఫీచర్స్, ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 30%, షార్ట్ సైడ్ 50%, సిగ్నిఫికెంట్ లాంగ్ 4%, సిగ్నిఫికెంట్ షార్ట్ 15% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుందేమో అన్న కాన్సెప్ట్లు ఏంటంటే కొద్దిగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక ఈ పర్టికులర్ చార్ట్ మనం గమనించినట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇక్కడ ప్రైస్ అనేది డ్రాప్ అయింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అయింది. కాబట్టి ఇది మనకి షార్ట్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తుంది. అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పైరీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నారు. క్లయింట్ మాత్రం అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు,
స్టాక్ ఫ్యూచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 5,902 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 4,323 కోట్లు బై చేసి సపోర్ట్ చేశారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే సిగ్నిఫికెంట్గా ఉంది, డిఐఎస్ బై చేస్తూ సపోర్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో నిన్నటి రోజున 8% పైన వోలటాలిటీ అనేది రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా లేవు అని చెప్పేసి చెప్తూ ఉంది. జనరల్గా ఇండియన్ విక్స్ అనేది రైజ్ అవుతూ ఉందంటే మార్కెట్స్లో వోలటాలిటీ ఉంది, లేదా మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి రోజున హెవీగా మార్కెట్ అనేది బ్లీడ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం పరిశీలన చేసినట్లయితే మొన్నటి రోజున ఏంటంటే సిగ్నిఫికెంట్గా సపోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఎనీహౌ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక నిఫ్టీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి, ఈ లో నుంచి హైకి నేను ఫిబొనాకీ అనేది డ్రా చేసినప్పుడు ప్రస్తుతానికి 38.2 ఏదైతే రిట్రేస్మెంట్ ఉందో ఆ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చిందనమాట. సో ఇక్కడ కానీ స్టేబుల్ అయిందంటే మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది 23,350 దాకా. ఇది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి, డౌన్ సైడ్ 23,140 రఫ్గా, నెక్స్ట్ మనకి 22,900 దాకా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ లెవెల్ 50% రిట్రేస్మెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే 38.2 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. అంటే అది ఫాస్ట్గా వచ్చింది, కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా రాలేదు. సో యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ఎనీహౌ ప్రీవియస్గా మనకి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 50,653 అనేది ఆ లెవెల్ దగ్గరకు వచ్చింది, డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. సో ప్రాబబ్లీ గ్యాప్ ఫిల్లింగ్ అయిందంటే ఆ లెవెల్ అనేది మనకు సపోర్ట్ లాగా ఉండే పాసిబిలిటీ కనిపిస్తూ ఉంది. అక్కడ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ మనకి 51,177 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే 38.2 లెవెల్ ఏదైతే ఉందో 50,410 రఫ్గా ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందంటే దట్ ఈజ్ ఏ గుడ్ బాయింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి నాకైతే పర్సనల్గా అనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే స్లైట్గా పాజిటివ్గా ఉంది, 2-3 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం తీసుకున్నట్టయితే 23,310 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 23,321, రఫ్గా 320 తీసుకుందాం. ఓ 10 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది చాలా మైనర్గా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఇక ఇంపార్టెంట్ స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే సిఎస్వి బ్యాంకు, సీమెన్స్, జాగిల్ ప్రీపెయిడ్, కోల్ ఇండియా, హుండై మోటారు, ఎన్ఎండిసి, మోయిల్, హిందుస్థాన్ కాపర్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో మూమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, ఆస్కిలేటర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో న్యూట్రల్ సజెస్ట్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొంత వీక్నెస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ఎనీహౌ ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్రూషియల్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రైస్ యాక్షన్ ప్రకారం బౌన్స్ అయిందంటే అది మంచి బాయింగ్ ఆపర్చునిటీ అనమాట. ఒకవేళ ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ జరిగినాయి అంటే మనం ఫిబొనాకీ లెవెల్స్ అనేది చూసుకున్నాం కదా, ఆ లెవెల్స్ దాకా కూడా డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.